అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ తేజ బ్రో. Hello bro, hello, how are you? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? All good, all good, all good. Very excited for tomorrow. ఓకే, ఎలా అనిపిస్తుంది మనసంతా నువ్వే 25 years తర్వాత రిలీజ్ అవుతుంది సినిమా ఉదయ్ కిరణ్ గారిది. ఒక్క వ్యాలంటైన్స్ డే గుర్తుగా చాలామందికి ఆ సాంగ్స్ ఇప్పటికీ అంటే బాగా వింటూ ఉంటారు. అంటే మా చిన్నప్పటి నుంచి కానీ మేము వినడం కానీ మీరైనా వింటూ ఉంటారు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ. బట్ మీకు ఎట్లా అనిపిస్తుంది రేపు రిలీజ్ అవుతుంది అండ్ ఏ థియేటర్కి వెళ్ళబోతున్నారు? ఏ థియేటర్ యాక్చువల్గా ఇంకా నాకు తెలీదు, నీడ్ టు చెక్ విత్ ద ఫ్యామిలీ. కానీ ఓవరాల్ వెరీ వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. అసలు చాలా సపోర్ట్కి అయితే చాలా చాలా గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. బికాస్ మేము రీ-రిలీజ్ యాక్చువల్గా మా తరపు నుంచి కాదు, వీ వర్ యాక్చువల్లీ ఇన్ఫార్మ్డ్ అండ్ వీ వర్ టోల్డ్ దట్ దిస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అండ్ దానికోసం అని పిలిచారు కాబట్టి ఇట్ ఫీల్స్ వెరీ వెరీ గుడ్. చాలా ఒక ప్రౌడ్ ఫీలింగ్గా కూడా ఉంది దట్ ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంత సపోర్ట్ ఉంది అండ్ ఇంత లవ్ అండ్ ఇంత జస్ట్ వెరీ 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 హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. ఓకే, అంటే నార్మల్గా చాలా వరకు మూవీస్ రిలీజ్ చేస్తుంటే ఆ వచ్చే మనీ దేనికైనా యూజ్ చేస్తున్నారు, కొన్ని ఆర్ఫనేజ్లకు కానీ ఇలా. ఈ మూవీ పర్టికులర్గా రేపు వచ్చే కలెక్షన్ కానీ ఏ విధంగా యూజ్ చేద్దామని మీరు అనుకుంటున్నారు? As I said, I think re-release మా తరపు నుంచి కాదు. This is not for any financial gain from our end. And గేమ్ అని కాదు, కొన్ని ఆర్ఫనేజ్లకి ఇట్లా ఇస్తున్నారు వచ్చిన gain. This is not a financial gain on our end at all. This is something that అదే మాకు చెప్పారు that in fact ఈ మూవీ రీ-రిలీజ్ అవుతుంది అని మీరు వస్తే బాగుంటుంది అని చెప్తే that's why my mother, my sister, నేను యాక్చువల్గా దీనికోసం వచ్చాను. Okay. And a theater ki and all that we're not sure, and I don't think we're involved in the finances part of it at all. ఓకే, బట్ ఏంటంటే 2001కి మీకు ఆల్మోస్ట్ ఒక 5-6 years ఉండొచ్చు. బట్ మీకంటూ ఒక ఐడియా వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఉదయ్ కిరణ్ గారి సినిమాలు అంటే బాగుంటాయి, అందరూ వెళ్ళావు, నువ్వు చూసావా, అంటే మీ మావయ్యని కలిసావా అని ఎవరిని అడిగారా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ మీకంటే ఒక ఐడియా వచ్చింది, సినిమాలు ఫ్రెండ్స్ అందరూ ఉదయ్ కిరణ్ గారి సినిమా రిలీజ్ అయింది వెళ్దాం అని ఒక ఎక్సైట్మెంట్తో చెప్తున్నప్పుడు మీకు ఎట్లా ఉండేది ఆ ఏజ్లో? అంటే ఒక 10 years or 15 years? నాకు ఎప్పుడు కూడా టు బి వెరీ ఆనెస్ట్ చూస్తే బాగుంటుంది దట్ అంటే మామ గురించి మాట్లాడుతున్నారని, కానీ ఎప్పుడు కూడా ఆ సెలబ్రిటీ స్టేటస్ త్రూ నేను ఆయన ఎప్పుడు చూడలేదు. అంటే ఎప్పుడు కూడా ఒక మామ, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసాను ఎప్పుడు కూడా. ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ మామ ఫస్ట్, యాజ్ ఒక మామ లాగా ఫస్ట్, సెలబ్రిటీ సెకండ్, అట్లా ఎప్పుడు కూడా. బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్, కానీ ఒక మంచి ఫీలింగ్ ఉండేది దాని గురించి డెఫినెట్లీ. అంటే మీరు ఫస్ట్ డే చూసిన ఉదయ్ కిరణ్ గారి మూవీ అంటే ఏదని చెప్పి థియేటర్లో సింగిల్స్కి? మనసంతా నువ్వే కాదు, ఐ థింక్ మనసంతా నువ్వే నాకు యాక్చువల్గా టు బి ఆనెస్ట్ గుర్తులేదు. చూసానా ఫస్ట్ డే చూసానా గుర్తులేదు, థియేటర్లో డెఫినెట్గా చూసాను, మామతోనే చూసాను. ఐఎమ్ నాట్ ఎంటైర్లీ షూర్, ఐ థింక్ కలుసుకోవాలని, కానీ డెఫినెట్గా ఫస్ట్ డే చూసాను. ఫస్ట్ డే చూసినట్టు ఒక మెమరీ ఏదో ఉంది నాకు డెఫినెట్గా. ఎప్పుడు కూడా డెఫినెట్లీ వెన్ ఎవర్ ఇట్ వాస్ పాసిబుల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కన్నా, లేకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో టైప్స్, బికాజ్ నేను యాక్చువల్గా పెరిగింది మోస్ట్లీ హైదరాబాద్లో కాదు, పెరిగింది కొంచెం బయట, బేసిక్లీ ఇండియా బయట. సో ఈ ఈవెంట్స్ కోసం అని ట్రై చేసాము ఎప్పుడు వెనక్కి రావడానికి, యాజ్ అండ్ వెన్ పాసిబుల్ ట్రై చేసాము. బట్ ఎగ్జాక్ట్ నాకు గుర్తు రావట్లేదు. ఓకే, అంటే మీతో ఎట్లా ఉండేవారు? అంటే మీకు జ్ఞాపకం ఉందా ఉదయ్ కిరణ్ గారు ఉన్నంతసేపు మీతో ఎట్లా ఉండేవారు? ఆయనతో మీరు బాగా స్పెండ్ చేసేది కానీ, ఆడుకునే టైం కానీ, ఆయన ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ మీకు మేనల్లుడికి ఏమైనా ఉంది? ఆ మెమరీస్ ఏమైనా మీ ఇద్దరి మధ్య ఎవరికి చెప్పనివి? ఎవరికి చెప్పని మేబీ కాదులే, కానీ డెఫినెట్గా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఐ యాక్చువల్లీ హ్యావ్ అ ప్లే స్టేషన్ టాటూ ఇన్ హిజ్ మెమరీ. ఎందుకంటే ఆయననే నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక ప్లే స్టేషన్ ఏంటి అని చూపించారు. అండ్ చాలా అసలు డెఫినెట్గా ది షూట్ ఆఫ్ డేస్ బేసిక్లీ కూర్చుని 7-8 hours 10 hours అసలు మ్యారథాన్స్, ప్లే స్టేషన్ మ్యారథాన్స్ అంతా ఆడుతూ ఉండినాము. చాలా మూవీస్ చూసాము యాక్చువల్గా. నాకు కూడా ఇన్ జనరల్ నాకు మూవీస్ చూడడం అయితే చాలా ఇంట్రెస్ట్. అండ్ నేను ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను డైరెక్ట్గా మూవీ చూస్తుండే నా న్యూ క్యాబ్లో కూడా. అండ్ వన్ ఆఫ్ మై లాస్ట్ మెమరీస్ విత్ హిమ్ వాజ్ ఆల్సో ఆయన నేను ఒక మూవీ చూడడానికి వెళ్ళాము ప్రసాద్ ఐమాక్స్లో, నాకు గుర్తుంది ఇంకా కూడా. ఏ మూవీ? ఇట్ వాజ్ ఐ థింక్ ఇట్ వాజ్ పసిఫిక్ రిమ్. అది 2012లో 2013లోనో వచ్చింది నాకు, ఇఫ్ ఐ థింక్ సో. ఎస్, అది ఆ మూవీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత టేకెన్ అని ఇంకో మూవీ ఉండింది, ఆ రాత్రి ఇన్ఫ్యాక్ట్ కూర్చొని చూసాము అది కూడా. He was a massive movie buff in general, ante across languages, across countries, he loved it. And I think
నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయనతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ. Okay. యా డెఫినెట్లీ. అంటే ఎట్లా ఉండేవారు ఆయన సెట్లో కానీ ఇంట్లో కానీ ఫ్యామిలీతో ఎట్లా ఉండేవారు మీతో అయినా? ఐ థింక్ ఎప్పుడు కూడా ఒక చాలా సింపుల్ హంబుల్ పర్సన్, టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా నేను ఐ యూస్ టు మీట్ హిమ్ మేబీ ఫర్ 2 months in a year, 3 months in a year అట్లా. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్ అప్పుడు నేను వెనక్కి వచ్చేవాడిని టు ఇండియా, టు హైదరాబాద్. ఓకే. అండ్ ఇప్పుడు కూడా నాకు అఫ్ కోర్స్ ఒక సెలబ్రిటీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అట్ వన్ టైం పెద్ద పెద్ద ఇల్లు, చాలా కార్లు ఇవి ఉన్నాయి, కానీ చాలా సింపుల్, ఒక చాలా హంబుల్ పర్సన్ ఐ థింక్. అండ్ నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఐ కీప్ రీడింగ్ స్టోరీస్ అబౌట్ ఎస్పెషలీ హాలీవుడ్లో ఎంత గ్రాండ్గా చాలా మంది ఉంటారు, దే లివ్ దేర్ లైఫ్స్ అండ్ ఎక్సెట్రా. కానీ ఇప్పుడు కూడా నేను ఐ థింక్ లుక్ బ్యాక్ ఎట్ మై మెమరీస్ విత్ మామా, ఓకే, వెరీ సింపుల్, వెరీ హంబుల్ పర్సన్ అట్ ఎనీ గివెన్ పాయింట్. అండ్ ఎప్పుడు కూడా అంత చేంజ్ ఎప్పుడు కనిపించలేదు. ఐ రిమెంబర్ హిమ్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఆల్ ద వే అంటిల్ హీ పాస్డ్ అవే. ఓకే. హీ వాజ్ ఆల్వేస్ ద సేమ్ హంబుల్, సింపుల్ పర్సన్ ఫర్ ద మోస్ట్ పార్ట్. అంటే ఇంట్లో చెప్పకుండా ఆయనతో పాటు పిక్నిక్కి వెళ్ళింది కదా, మామ రా తీసుకెళ్ళి మామ మమ్మల్ని అన్నది ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా మెమరీ? యాక్చువల్లీ పిక్నిక్ అంటూ కాదు, కానీ ఒక్కసారి ఐ థింక్ వెన్ ఐ వాజ్ మేబీ 12-13 years old, I don't exactly remember, కానీ ఫస్ట్ టైం నేను సోలో ఫ్లై చేశాను యాజ్ అన్ అన్అకంపెనీడ్ మైనర్. I flew to India with my parents' permission just to spend 2 weeks with him. ఎందుకంటే అప్పుడే ఏదో మూవీ, I can't remember which movie, ఒక మూవీది షూటింగ్ అయిపోయింది అండ్ ఒక 2-3 weeks కొంచెం గ్యాప్ ఉండింది ఆయనకి. సో ఐ కేమ్ టు ఇండియా జస్ట్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ అలోన్. 2 weeks, ఒక 2 weeks సాలిడ్ ఉండింది. చాలా అదే we used to keep watching movies, going out here and there. He చాలా మంది గేమ్స్ ప్లే, చిన్న గేమ్స్ he used to buy me a lot, and it was very fun. ఒక చిన్న 2-week vacation లాగా అయిపోయింది. That was the only time I think just exclusively మామ నేను అట్లా టైం స్పెండ్ చేశాను. ఓకే. ఇట్స్ వెరీ గుడ్. ఏదైనా కోపంలో మీరు బాగా ఇరిటేట్ చేసినప్పుడు మామ కొట్టిన సంఘటన ఏదైనా ఉందా? లేదు, కొట్టడం కాదు. నో, ఐ థింక్ ఎప్పుడు కూడా ఐ థింక్ ది ఓన్లీ మెమరీ ఐ హ్యావ్ ఆఫ్ హిమ్, కొంచెం నాకు భయం వేసింది ఏంటంటే దట్ వాస్ ఫర్ మై ఓన్ గుడ్. ఎందుకంటే నేను వాజ్ వెరీ పికీ ఈటర్. నేను సరిగ్గా ఐ వాజ్ వెరీ వెరీ పికీ అండ్ చాలా ఫ్యూ ఐటమ్స్ నేను తినేవాడిని. సో థింక్ ఒక పిజ్జానో పన్నీరో ఏదో ఉండింది, నేను చాలా చిన్నప్పుడు తినలేదు అని చెప్పి కొంచెం ఇక్కడ కూర్చోబెట్టి పర్లేదు నువ్వు ఎంత టైం కావాలంటే తీసుకో, మనం ఇక్కడ నుంచి కదలట్లేదు, నువ్వు అది తినేసేయాలి అంతే. ఎప్పుడు కొట్టడం వాళ్ళకి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఫుడ్ పెట్టి చంపేస్తారా? సారీ ఫుడ్ పెట్టి చంపేస్తారా? నో, ఐ వాజ్ జస్ట్ అదే కొంచెం తినాలి తేజ, ఇట్లా చేయకూడదు. అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్స్, అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఐ థింక్ నో నాన్ వెజ్. ఎప్పుడు కూడా లైఫ్ లో బిన్ అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు అది రెస్పెక్ట్ చేసి ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినలేదు. బట్ ఉన్న వెజ్ ఆప్షన్స్ లో కొంచెం అదే సరిగ్గా తినాలి అండ్ సో ఆన్. సో ఇట్ వాజ్ అంతే. బట్ అట్లా అగ్రెషన్ లాంటిది ఎప్పుడు లేదు. ఓకే. మామయ్య గురించి మమ్మీ గారు అంటే ఏం చెప్తారు? శ్రీదేవి గారు అంటే సినిమా ఛాన్సెస్ రాకముందు స్టార్టింగ్ సినిమా వెళ్తానంటే ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉండేది? ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ వద్దనే వాళ్ళ, లేకపోతే ఎట్లా ఉండేది అమ్మ? మీరు షేర్ చేసుకున్నారా శ్రీదేవి గారు మీ మమ్మీ? అంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ మాటలు వస్తూ ఉంటాయి. అండ్ ఐ థింక్ యాజ్ ఫర్ వాట్ హీ వాజ్ లైక్ అ బాల్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఎంతైతే నేను విన్నానో ఈవెన్ ఫ్రమ్ అదర్ రిలేటివ్స్ అండ్ సో ఆన్, ఎప్పుడు కూడా ఎంతూజియాజం, ఎప్పుడు కూడా ఒక సాలిడ్ ఎనర్జీ ఉండేది. ఇప్పుడు ఈ సొసైటీ కాంపిటీషన్స్లో, డాన్స్ కాంపిటీషన్స్లో, లేకపోతే సింగింగ్ కాంపిటీషన్స్లో, లేకపోతే ఈ గ్యాదరింగ్స్ నైబర్హుడ్ గ్యాదరింగ్స్ అట్లాంటివి చాలా ఫియర్లెస్. డెఫినెట్లీ హీ వాంటెడ్ టు, ఐ థింక్ ఒక పర్ఫార్మర్, హీ వాజ్ అ పర్ఫార్మర్ అని చెప్పి చాలా యంగ్ ఏజ్ నుంచే ఐ థింక్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా అర్థమైంది. ఐ డోంట్ థింక్ ఎప్పుడు కూడా వాళ్ళు అంత, అగైన్ ఇప్పుడు నేను లేను అక్కడ, బట్ ఫ్రమ్ వాట్ ఐ హియర్ ఎప్పుడు కూడా ఏమీ రెసిస్టెన్స్ అట్లేం లేదు. అండ్ ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ బిలీఫ్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ డెఫినెట్గా ఈజ్ సంథింగ్ దట్ చాలా స్టోరీస్ విన్నాను దాని గురించి నేను, ఎస్పెషలీ ఫ్రమ్ మామ్. చాలా స్టోరీస్ విన్నాను అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ జస్ట్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ హిస్ అబిలిటీ, వెరీ హీ జస్ట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ బిలీఫ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అండ్ ఈవెన్ నా చిత్రం మూవీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా
something along the lines of, I think, a passport size photo, some very small photo that he had of himself initially when he went for the audition as well. And just I think ఒక టాలెంట్ ఉంది అండ్ ఆ విషయంలో బిలీఫ్ ఉండడం ఐ థింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ దట్. ఓకే, అంటే ప్రజెంట్ ఆ టైంలో మూవీస్ చేస్తున్నప్పుడు కానీ బాగా ఉదయ్ కిరణ్ గారికి ఏదైనా షూటింగ్ టైంలో కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో డ్యాన్స్లో ఆయన డ్యాన్స్ కూడా బాగా వేస్తారు. ఇక్కడ ఇంజురీ అయిన సంఘటన ఏదైనా ఉందో, బాగా రెస్ట్ తీసుకుంది ఆ టైంలో చాలామందికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీరు వెళ్ళినప్పుడు కానీ 2 weeks ఎలోన్గా ఉన్నా అన్నారు. ఇప్పుడు తెలిసిందా మీకు ఇంజూరు అంటే యాక్షన్ సీక్వెన్స్లో చేసేటప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు కానీ ఇంజూర్ అవుతాయి? ఐ మీన్ అట్లా కాదు, బట్ ఐ థింక్ అది ఇది ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్ డాక్యుమెంటెడ్ కదా. ఇది కలుసుకోవాలి లేకపోతే ఐ డోంట్ రిమెంబర్ దిస్ రెయిన్ ఒక పార్ట్ ఆఫ్ ద రెయిన్ డాన్స్ సీక్వెన్స్. ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ హిస్ ఫోర్త్ మూవీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ మూవీ ఆ పాట స్పెసిఫిక్గా చేస్తున్నప్పుడు ఏదో ఒక యాంకిల్ ఇంజురీ ఏదో ఉండింది అండ్ కొంచెం ఫీవర్ కూడా ఉండింది. అండ్ ఇన్ఫాక్ట్ ఫీవర్ ఉండి మొత్తం డ్రెంచ్ అయిపోవడము was a very challenging thing for him. I think that was something, and I think I think that's pretty much that. I'm not able to recollect anything more than that. I think aa movie, our rain dance particularly నాకు గుర్తుంది because అమ్మ కూడా తర్వాత కూడా we were talking about it and అంటే she was telling me in fact ఇప్పుడు అంత dedication ఉంది basically at the end of the day. You have to respect that kind of dedication and yeah, that's pretty much it. అంటే మీరు ఎప్పుడు సినిమాల్లోకి వద్దామని అనుకోలేదా? ఇప్పుడు ట్రై చేయలేదా అంటే హీరోగా? చాలా అనుకున్నాను, టు బి వెరీ ఆనెస్ట్. I don't really have an answer for it, to be very honest. నాకు ఏమనాలో తెలియదు బికాజ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంది బట్ నాట్ yet. నేను ఫస్ట్ కొంచెం ఎడ్యుకేషన్, కొంచెం జాబ్, ఐ వాంటెడ్ టు క్రియేట్ అ లిటిల్ బిట్ మోర్ ఫర్ మై సెల్ఫ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ చూద్దాం. That's all I can say. I don't know, to be honest, what will happen in the future. Interest అయితే it's always been there. In fact, నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు one of my undergraduate subjects was theatre. సో నేను కాలేజ్లో కూడా చాలా ప్లేస్ ఇవి చేశాను బట్ I'm not sure right now. ఓకే, ఈ వీడియో చూసిన ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ అయితే కంపల్సరీ కామెంట్స్లో ఓట్ అనేది వేస్తారు మీకు. అండ్ తర్వాత అంటే మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా నేను ఉదయ్ కిరణ్ గారి మేనల్లుడిని అని ఎవరైనా తెలుసుకున్నప్పుడు కానీ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చిందంటే యాజ్ ఏ కంపెనీలో మీ సిఇఓ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు జాబ్కి మా మామయ్య ఉదయ్ కిరణ్ గారు అని చెప్పుకున్నప్పుడు మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందంటే వాళ్ళ నుంచి చెప్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఎవరికైనా? టు బి వెరీ ఆనెస్ట్, నేను ఎప్పుడు కూడా నేను తీసుకురాను అది. ఐ డోంట్ లైక్ టు బ్రింగ్ దట్ అప్ ఇన్ జనరల్, అంటే బికాజ్ నో రియల్ రీజన్ ఫార్ ఇట్. కానీ ఇక్కడ అక్కడ ఫ్రమ్ సమ్ టైమ్ టు టైం కొంచెం కాన్వర్సేషన్లో వస్తుంది బట్ దట్స్ మచ్ ఆఫ్టర్, చాలా క్యాజువల్గా, నెవర్ ఇన్ లైక్ అ ప్రొఫెషనల్ వర్క్ స్పేస్. కానీ ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ మీద ఒక స్టోరీ పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మా కాలీగ్స్ చూడడము, కొంతమంది దే డూ రికగ్నైజ్ అండ్ చాలా బాగానే మాట్లాడతారు. అండ్ ఐ థింక్ దట్ ఇట్స్ వెరీ నైస్ టు సీ దట్ యూజువలీ నేను ఎవరితో కూడా ఆ మాట వచ్చినప్పుడు హీ స్పోకెన్ ఆఫ్ యాజ్ అ వెరీ నైస్ పర్సన్, యాజ్ అ వెరీ కైండ్ పర్సన్ అండ్ ఐ థింక్ జస్ట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ థింకింగ్ అబౌట్ దట్. ఓకే, ఉదయ్ కిరణ్ గారు లాస్ట్గా మీతో స్పెండ్ చేసిన టైం కానీ అంటే షేర్ చేసుకునే ఉందా మెమరీస్ లాస్ట్? I think, as I said, my last memories of him were మేము కూర్చొని మూవీస్ చూద్దాము. and ఏ ఇయర్ అంటే నాకు to be honest it was a very long time ago. Sometime I think maybe 2013 అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్ తర్వాత నెక్స్ట్ 2 years కలవలేదు. లేదు, ఆయన unfortunately his passing away was in 2014. Okay. 2014 Jan 5th I believe was the exact date, start of the year. So 2014 Jan 5th is from what I remember. Okay. So nenu last kalsindi 2013 lone. Okay. A few months maybe before his passing, and ippudu kuda just someone I really looked up to, someone I really respected, someone that
in general, I was very, very happy to have him in life. And అందరికీ చాలా thank you honestly for the support. It's been incredible. And రేపు ఒక, from what I hear as well, it's going to be a lot of fans, చాలా మంది చాలా excitement తో వస్తున్నారు, చాలా ప్రేమతో వస్తున్నారు. So let's make it an unforgettable event. ఒక పండుగ, almost ఒక just ఒక festival ఇది. And just very, very happy, very excited. Thank you so much. But yeah, let's make tomorrow an unforgettable day. Thank you. Thank you so much. Thank you.